తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిషన్ అహం బ్రహ్మస్మి సంస్థలో చీకటి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. అమాయక కుటుంబాలకు ఆధ్యాత్మిక చింతన అనే వలవేసి వారి ఆస్తులు గుట్టుచప్పుడు కాకుండా గుల్ల చేసేస్తున్నారు. బాధిత కుటుంబాల వరుస ఫిర్యాదులతో సంస్థ నిర్వాకం బట్టబయలైంది. మిషన్ అహం బ్రహ్మస్మి సంస్థ పేరుతో తమ కుటుంబ సభ్యులు లొంగ తీసుకుని దూరం చేస్తారని బాధిత కుటుంబ సభ్యులు విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు. 2016లో ఈ సంస్థ ప్రారంభించిన తారా, విశాల్ దంపతులు ఆధ్యాత్మిక స్పీచ్లతో ప్రజలను ఆకట్టుకుంటున్నారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా 2014లో మిషన్ అహం బ్రహ్మస్మి విషపుకోరల్లో చిక్కుకుపోయి జీవితం నాశనం చేస్తారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్థ నిర్వాహకుల సూచనతో చదువుకుంటున్న పిల్లలను సైతం స్కూలు మాన్పించి మరీ ఆశ్రమంలో చేర్పించామని కన్నీరు మున్నీరవుతున్నారు. సంస్థ ఫౌండర్ తారా, విశాల్ ట్రాప్లో పడి ఆస్తులు సంస్థకు విరాళంగిచ్చామని కంటతడి పెట్టారు. ఈ సంస్థ యజమానిపై అనేక మంది ఒకేసారి పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. మిషన్ అహం బ్రహ్మాస్మి అనే సంస్థ మధురవాడలో స్థాపించి అక్కడికి వచ్చిన భక్తులను మానసికంగా బంధించి వాళ్ళ లొంగ తీసుకొని వాళ్ళ పిల్లలని తల్లిదండ్రులని భార్యాభర్తలని విడదీస్తున్నారు. ఆ క్రమంలో విడదీయిపోయిన బాధితుడు ఈ ప్రవీణ్ గారు. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మా ఆవిడ నా దగ్గర రాకుండా మానసికంగా బంధించి ట్రాప్ చేశారు. వాళ్ళు ఈ సంస్థ నడుపుతున్న సహస్ర, తారా, విశాల్ ఇంతకుముందు హైదరాబాద్లో కూడా ఇలాగే గొడవ జరిగింది. అక్కడ జరిగిన గొడవ వాళ్ళ ఆయన్ని పోలీస్ స్టేషన్లో గొడవ జరిగి పోలీస్ స్టేషన్లో గొడవల వల్ల అతనికి అక్కడ కొట్టడం కూడా జరిగింది. పళ్ళు ఊడిపోయాయి. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి కూడా మా భార్యాభర్తను విడదీస్తున్నారు. ఆ విషయంపై మేము పోలీస్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వగా మాకు ఏసీపీ గారు రమ్మన్నారు. ఈ రోజు ఉదయం రమ్మని చెప్పారు. వాళ్ళు కూడా పిలిచానన్నారు. ఆ విషయం మీద వచ్చారు. నా ఆర్గనైజేషన్ పేరు మిషన్ అహం బ్రహ్మాస్మి. నేను ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. నాకు ఎటువంటి ఆశ్రమం లేదు. నన్ను ఫాలో అయ్యే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కలిసి ఉంటారు. వాళ్ళతో నేను కూడా కలిసి ఉంటాను. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ సమ్ ఆశ్రమం ఏమన్నా. బట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ టు ఇట్. మేము అందరం కలిసి ఎవరి లైఫ్స్ వాళ్ళు, ఎవరి జాబ్స్ వాళ్ళు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రీ టైమ్స్లలో లైక్ అన్నదానము ఇట్లాంటి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా మీద ఎలిగేషన్ వచ్చింది అన్నారు కదా, ఆ వ్యక్తి ఎవరైతే ఎలిగేషన్ చేశారో సత్యనారాయణ గారు, ఆయన అవుట్ ఆఫ్ లైక్ బాధ, కోపంతో ఏదో మాట్లాడారు అని ఆయన్నే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏంటి అని అంటే నాకు ఆయన పట్ల ఎటువంటి లైక్ ఇది లేదు. ఎందుకని అంటే లైక్ బాధలో, కోపంలో కోల్పై మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ వన్స్ వన్ పర్సన్ రియలైజెస్ వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఇట్. సో ఆయన రియలైజ్ అయ్యారు మ్యామ్. అండ్ ఇట్ ఈస్ కూల్ బిట్వీన్ అస్, నో ప్రాబ్లం. ఇంతకుముందు ఎలిగేషన్స్ అవి ఇవి అంటారా అంటే నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ ఎప్పుడూ లేవు. నాకు ఏ బ్రాంచులు లేవు. నాది ఓన్లీ ప్రస్తుతం వైజాగ్లోనే ఉంది అంతే. ఇప్పుడు వాట్ ఎల్స్ చెప్పండి. గురుమాత అంటున్నారు. ఏంటంటే గురుమాత అంటున్నారు మీ ఫాలోవర్స్. ఏం టీచ్ చేస్తారు అంటే మీ మిషన్ మోటో ఏంటి? నా మిషన్ మోటో ఏం లేదమ్మా. నేను చెప్పడం ఏంటి అని అంటే నేను మెడిటేషన్ నేర్పిస్తాను. అండ్ మెడిటేషన్ ద్వారా వాటికి కావాల్సిన అంటే లైక్ మెడిటేషన్ మెయిన్లీ పర్పస్ ఏంటి అని అంటే లైక్ మనం ఎన్నెన్నో కష్టాలలో, బాధల్లో ఉంటూ ఉంటాం కదా. వాటి రూట్ కాజెస్ తెలుసుకోవాలి. ఆ రూట్ కాజెస్ తెలుసుకొని ఆ రూట్ కాజెస్ని మనం క్లియర్ చేసామండి. లైక్ హెల్త్ కూడా అనుకోండి, ఇప్పుడు పైన క్రీములు పూసుకుంటే అయిపోదు కదా, లోపల క్లియర్ చేయాలి, దెన్ క్లియర్ అవుతుంది కదా. అలాగే రూట్ కాజెస్ తెలుసుకోవాలి. రూట్ కాజెస్ వాళ్ళకి మెడిటేషన్ నేర్పించి వాటి మీద ఫోకస్ చేయించి సాధన చేయించి వాటిని క్లియర్ చేపిస్తూ ఉంటాను. దట్ ఈస్ వాట్ ఐ విల్ బి డూయింగ్. అంతే. ఈ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019లో నేను ఇది స్టార్ట్ చేశానండి సంస్థ. సో స్టార్ట్ చేయకముందు అని అంటే నేను ఐ వాజ్ హౌస్ వైఫ్. అప్పటి వరకు హౌస్ వైఫ్ అని అంటే నేను స్పిరిచువల్ పాత్లో నేను చాలా ఇయర్స్ నుంచి నేను డెవలప్ అవుతూనే వచ్చాను. కానీ ఆఫ్టర్ మై హస్బెండ్ హ్యాస్ గాన్, దాని తర్వాత ఐ టుక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ.
అండ్ నేను సంస్థ పెట్టాను, సేవా కార్యక్రమాలు అవి స్టార్ట్ చేసుకున్నాను.